Hello all, welcome back to Philibelly. I hope you all are doing good. మా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్టే ట్యూన్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు డే 2 ఆఫ్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేషన్. ఈరోజు ఈవెంట్ వచ్చేసి జపనీస్ కల్చరల్ పపెట్ షో అనమాట. నేను కొంచెం ముందు వచ్చేసాను, ఇంకా టైం ఉంది షో స్టార్ట్ అవ్వడానికి. ఇంకా అలా కొంచెం సేపు మాల్లో తిరుగుతూ ఉన్నానన్నమాట. చూస్తే నిన్నటి ఈవెంట్స్ ఇంకా కండక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్సే ఉన్నారు ఈరోజు కూడా. ఇవి షోలో యూజ్ చేసే పప్పెట్స్ అనమాట. అన్నీ అరేంజ్ చేసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళంతా షో చూడటానికి ఒక స్కూల్ నుండి వచ్చిన స్టూడెంట్స్. పప్పెట్ షో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే జపనీస్ కల్చర్ అండ్ ట్రెడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట పప్పెట్ షో ద్వారా. స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం శీతాకాలం చివరికి వసంత ఋతువు వస్తుంది కదా, అప్పుడు అన్ని మొక్కలు చెట్లకు కొత్త చిగుర్లు వస్తాయి. జపాన్లో ఆ టైంలో సకురా ఫ్లవర్స్ పూస్తాయి. అవి పింక్ కలర్లో చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఆ పువ్వులు చెట్టు నిండా గుబురుగా వస్తాయి మరియు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. వాటిని చూడటానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు. దానిని ఊహనామి అని పిలుస్తారు, అంటే పువ్వులను చూడడం అని అర్థం. ఇంకా కుటుంబం అంతా కలిసి సకురా గార్డెన్స్లోకి పిక్నిక్ కోసం వెళ్తుంటారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నథింగ్ లాస్ట్స్ ఫర్ ఎవర్, లివ్ ఇన్ ద మూమెంట్. అంటే ఏది శాశ్వతం కాదు, ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయండి అని అర్థం. ఈ ఇద్దరి కిడ్స్ చాలా నాటీగా ఉన్నారు. అందరు స్టూడెంట్స్తో కలిసి రాకుండా మాల్లో తిరిగేసి లేట్గా వచ్చారనమాట. ఇంకా వాళ్ళ సార్ అయితే తిట్టేసి ఇంకా అలా నుంచో పెట్టేశారు. వాళ్ళకి పాపం కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు ఎక్కడ. ఇంకా అలా నుంచొని చూస్తున్నారు. ఫుల్ అల్లరైతే చేస్తున్నారు వీళ్ళిద్దరూ. టైం అయ్యేసరికి హాల్ అంతా ఫుల్ అయిపోయింది. ఫుల్గా క్రౌడ్ వచ్చేసారనమాట.
నేను పపెట్ షోస్ మూవీస్‌లో చూసాను అంతే. ఇలా లైవ్‌లో ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా ఆసమ్‌గా అనిపించింది. మీరెప్పుడైనా ఇండియాలో లైవ్‌లో ఇలా పపెట్ షోస్ చూసుంటే కమెంట్‌లో చెప్పండి. నాకైతే ఇదంతా చాలా కొత్తగా అనిపించింది. సో, అందుకనే మాక్సిమం అన్నీ ఎక్కువగా కట్ చేయకుండా పెట్టాను. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా చూడండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో ఇలా పిల్లల్ని పిలిచి వాళ్ళతో కూడా పప్పెట్‌ని ఎలా ఆడించాలో నేర్పించారు.
అన్నిటికన్నా బాగా నాకు ఈ స్వాన్ యాక్ట్ నచ్చింది. అమ్మాయేమో స్వాన్ బాడీలా కనిపించే హ్యాట్ పెట్టుకుంది అండ్ అబ్బాయి స్వాన్ హెడ్ పార్ట్‌లా ఉండే గ్లౌస్ వేసుకున్నాడు. ఆ హ్యాండ్ అమ్మాయి హెడ్ మీద సపోర్ట్ పెట్టుకుని త్రూ ఔట్ ది యాక్ట్ అలానే సింక్‌లో ఎక్కడా మిస్ చేయకుండా చేశారు. సో బ్యూటిఫుల్ కదా! ఆఫ్‌కోర్స్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా చేశారు. చాలా చాలా బాగుంది. మీకు ఈ అన్ని యాక్ట్స్‌లో ఏ యాక్ట్ బా నచ్చిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. See you in the another new video of Philibelly. మీకు ఈ వీడియో నచ్చితే you know what you have to do. Like, share and subscribe. And don't forget to click the bell icon to get all our notifications.